నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ వరలక్ష్మి. శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణ దేవాలయ సంకల్పకర్త బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జగద్గురువులకు చాతుర్మాస దీక్షలో భిక్షావందనం చేయడం పూర్వజనం సుకృతం. చాతుర్మాస భిక్షావందనం విశేషాలు మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల ముందుకొచ్చి పంచుకుంటున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమః. జయ జయ శంకర హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర. ఈరోజు భక్తులందరూ కూడా ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని మీకు నా మనసులో ఉండబడేటువంటి ఒక అభిప్రాయాన్ని మీకు తెలియచేసేటువంటి ఒక ప్రయత్నము, దీని ద్వారా విశేషమైనటువంటి ఒక పుణ్య ఫలితం కూడా మీకు లభిస్తుంది. ఏమంటే, మనకు దగ్గరలో ఉన్నటువంటి శృంగేరి జగద్గురువుల పీఠము, కంచి కామకోటి పీఠములు, ఆమ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో, యతీశ్వరులు ముఖ్యంగా వారికి ప్రస్తుతం చాతుర్మాస్య దీక్ష జరుగుతూ ఉంది. ఈ క్రమంలో చాతుర్మాస్య దీక్షలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ శక్తిని అనుసరించి జగద్గురువులకు భిక్షావందనము అనే కార్యక్రమం ఉంటుంది. యతీశ్వరులకు ఎప్పుడూ అది ఉంటుంది. ఈ సమయంలో ఇచ్చినట్లయితే భిక్షావందనము చాతుర్మాస దీక్షలో ఉండగా వారు అసలు నిరంతరము కూడా జగద్గురువులు యతీశ్వర ధర్మానికి సంబంధించి అనుక్షణం దీక్షలో ఉంటారు. అందులో చాతుర్మాస్య దీక్షలో ఒకే చోట పీఠాన్ని పెట్టుకొని ఆ కైలాసం నుండి అపరశంకరుడు ఈ భూలోకానికి తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శివలింగములు, ఆత్మలింగములు ఏవైతే ఉన్నాయో, ఆమ్నాయ పీఠాల్లో ఈ లోకాన్ని రక్షింపచేయటానికి కలియుగంలో ధర్మము అనేటువంటిది 4 పాదాలపైన ఎప్పటికీ సుస్థిరంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేసి మనందరినీ కూడా అనుగ్రహించడానికి నిరంతరము కూడా ఈరోజు ఆమ్నాయ పీఠాల్లో మరి నిత్యార్చనలు అనుక్షణం జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ చాతుర్మాస్య దీక్షలో యతీశ్వరులకు సమర్పణ చేసేటువంటి యొక్క భిక్షావందనము అనే కార్యక్రమం ద్వారా మనం సముపార్జన చేసినటువంటి ఒక కష్టార్జిత సంప్రాప్త ధన రూపంలో, ద్రవ్య రూపంలో ఆ యతీశ్వరుల దగ్గరికి వెళ్ళి, ఆ పీఠాధీశ్వరుల చెంతకు వెళ్ళి పాదపూజా కార్యక్రమాన్ని నిర్వహించి తద్వారా భిక్షావందనము కార్యక్రమంలో భాగస్వాములై ఎవరైతే ఆ చంద్రమౌళీశ్వర స్వామి వారి యొక్క తీర్థాన్ని స్వీకరిస్తారో, ఇదంతా కూడా ఉదయం ఆయా పీఠాలలో చాతుర్మాస్య దీక్షకు సంబంధించి ఉదయం 8 గంటల లోపు స్వామివారు చంద్రమౌళీశ్వర స్వామివారి యొక్క అర్చన కంచిలో, కంచి సమీపాన ఉరక్కైలో ఇప్పుడు మణిమండపంలో కంచి స్వామివారు ఉభయ గురువులు ఇరువురు కూడా మరి చాతుర్మాస దీక్షలో వారు చక్రార్చన, ఇక్కడ ఉండబడేటువంటి ఒక చంద్రమౌళీశ్వర స్వామివారి అర్చన, ఇవన్నీ కూడా మరి చక్కగా నిర్వహించి మధ్యాహ్నం 12, 1 గంట, 2 ఆ టైం వరకు అర్చన పూర్తవుతుంది. ఆ విధంగా అప్పటి వరకు జగద్గురువులు నిర్వహించే ఆ పూజ, అభిషేక ఇత్యాది కార్యక్రమములన్నీ కూడా తిలకించి ఒక రోజు మొత్తం స్వామివారి దగ్గర, అక్కడ ఆ సమయంలో స్వామివారి చెంత
వారిని దర్శనం చేసుకుంటూ మౌనంగా ఉంటూ వస్త్రం అనేటువంటిది పురుషులైతే నడుముకు ఆ తుండు కట్టుకొని షర్ట్ వేసుకోకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు. వీడియోలు, ఫొటోసు ఆ చాతుర్మాస దీక్షకు సంబంధించి స్వామివారు ఇప్పుడే కాదు ఎప్పుడైనప్పటికీ కూడా చాతుర్మాస దీక్ష కాకుండా మిగతా రోజుల్లో కూడా వేదిక పైన ఉన్నప్పుడు తప్ప మిగతా సమయాలలో ఫోటోలు అవి తీయకుండా సభక్తి శ్రద్ధా భావనతో ఎవరైతే చాతుర్మాస్య దీక్షలో ముఖ్యంగా ఈ సమయంలో వెళ్ళి దర్శనం చేసుకొని తీర్థప్రసాదములు స్వీకరించి మీరు ఆ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారో, అంటే జగద్గురువుల యొక్క అనుగ్రహం మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఉంటుంది. కానీ సనాతన ధర్మంలో ఈ వ్యవస్థ మొత్తం నిలబడి ఉన్నది మొత్తం కూడా పీఠాధీశ్వరులు నిరంతరము శంకర భగవత్పాదులు వారు ప్రతిపాదన చేసినటువంటి ఒక ఆమ్నాయ పీఠాలలో ప్రతినిత్యము కూడా అనుక్షణం కూడా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో మనం వెళ్ళి భిక్షావందనము సమర్పణ చేయటము అనేటువంటిది పూర్వజన్మ సుకృత ఫలితం. ఇక్కడ రాసి పెట్టుండాలి, జగద్గురువుల దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన రావాలి. అలా వచ్చింది అంటే మన నిజంగా ధన్యులం. స్వామివారిని దర్శిస్తున్నామంటే ధన్యులం. ఆ కార్యక్రమానికి మనం ఏమి సమర్పణ చేయాలి, ఏమి ఇవ్వగలము ఆ చాతుర్మాస దీక్షలో అంటే చాతనైనంత వరకు ధన రూపంలో అక్కడ మనం ఆ భిక్షావందనంలో వాళ్ళు అడగరు యతీశ్వరుడు మాకు అది కావాలి ఇది కావాలని, కానీ మనం వెళ్ళి ఇవ్వటం అనేటువంటిది కర్తవ్యం. ఎందుకంటే పీఠాలలో నిరంతరము కార్యక్రమాలు నిర్వహించడానికి బోల్డ్ అంత ఖర్చు వస్తుంది. మనం ఒక ఆలయంలో మెయింటెనెన్స్ చేయాలంటేనే చాలా ఖర్చు. అలాంటిది చాతుర్మాస్య దీక్షలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు స్వామివారి కోసం అక్కడ అన్నదాన కార్యక్రమము, స్వామివారి అక్కడ ఉపయోగించే చంద్రమౌళీశ్వర స్వామివారి అర్చనకు సంబంధించినటువంటి ఒక దాంట్లో మన వంతుగా మనకు చాతనైన దాంట్లో అక్కడికి వెళ్ళి ఆ భిక్షావందనము ఇవ్వడం అనేటువంటిది మనం చేసుకునేటువంటి ఒక మహద్భాగ్యంగా భావించాలి. ఆ విధంగా జగద్గురువుల యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం అవ్వాలి. అంతేకాకుండా నా మనసులో ఉండబడే అభిప్రాయం కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా భిక్షావందనము అనేటువంటిది ప్రజలందరి తరపున కూడా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అదే మాదిరిగా ముఖ్యమంత్రి వర్యులు, అదే మాదిరిగా దేశం తరపు నుంచి కూడా మరి భిక్షావందనము సమర్పణ చేయడం అనేటువంటిది కూడా చెప్పదగినటువంటి ఒక సూచన. ఇది వారికి మనం ఇచ్చే గౌరవము. అదే మాదిరిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించి లేదా ఏ దేవాలయంలోనైనప్పటికీ కూడా ఎక్కడైనప్పటికీ కూడా లలితా సహస్రనామ పారాయణ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర ఎటువంటి పారాయణలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఆ పారాయణ భజన జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్న అక్కడ శంకర భగవత్పాదుల వారిది ప్రస్తుత పీఠాధీశ్వరుల యొక్క మరి అటు శృంగేరి స్వామి వారిది ఇటు కంచి స్వామివార్ల యొక్క ఫోటోలు పెట్టి వారికి పూజ చేసిన తర్వాతనే ఏదైనా ప్రారంభం చేయటం అనేటువంటిది ఒక ఆనవాయితీగా పెట్టుకోవాలనేటువంటిది కూడా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి ఒక అభిప్రాయం. ఇష్టమైన వాళ్ళు ఆచరించండి, ఇష్టం లేని వాళ్ళు నమస్కారం చేయండి. ఈ సనాతన ధర్మంలో అనునిత్యం నిస్వార్థంతో యతీశ్వర ధర్మాన్ని అనుక్షణం పాటిస్తూ మనందరినీ కూడా రక్షిస్తున్న ఆ యతీశ్వరులకి మనం ఏమిచ్చినా కూడా తక్కువే, మనం ఏం చేసినా కూడా తక్కువే. అయ్యప్ప స్వామి వారి దీక్ష 40 రోజులు చేయాలంటే కష్టం. ఆపసోపాలు పడుతూ ఉంటారు కొంతమంది ఎప్పుడెప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష వస్తుందా అని చెప్పి ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ 40 రోజుల తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, దీక్ష చేసిన తర్వాత మన జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చుకున్నాం, మన జీవితంలో కొంతైనా దీక్ష తర్వాత మార్పు
రావడానికి అవకాశం ఉందా అని అన్ని కోణాల్లో ఆలోచన చేసి ధర్మబద్ధమైనటువంటి ఒక జీవన విధానంలో మనిషిన తర్వాత తెలుసో తెలియకో ఏవో జరుగుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకొని సన్మార్గంలో ప్రయాణం చేసేటువంటి ఒక స్థితిలో గురువుల అవసరం ప్రత్యక్షంగా మనకి ఎంతో అవసరం. అందులో జగద్గురువులను సేవించటం అనేటువంటిది సాక్షాత్ ఆ పరమేశ్వరుణ్ణి అర్చించినటువంటి ఒక 3,00,00,000 దేవతలను ఏకకాలంలో పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో, జగద్గురువులను పాద పూజ చేస్తే ఆ విధమైనటువంటి ఒక మంచి ఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి శ్రీదేవి శ్రీ విద్యాపీఠం తరపు నుండి మనం కంచి కామకోటి పీఠానికి ఈ రోజున మరి సంకల్పం చేస్తున్నాము. నా యొక్క పరివారము, శిష్యులు, అందరూ కూడా మరి శ్రీదేవి శ్రీ విద్యాపీఠం తరపున భిక్షావందన కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు వాట్సాప్ చేయండి, వివరాలు పంపిస్తాను. తదనుగుణంగా ఒక మంచి శుభముహూర్తంలో చక్కగా వెళ్ళి స్వామివారికి భిక్షావందన కార్యక్రమాన్ని నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర. ఎవరైనప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గం దగ్గర నుండి కూడా మీరు ప్రత్యక్షంగా ప్రతి దేవాలయం నుండి భిక్షావందనము వెళ్ళే ఏర్పాటు చేయవలసిందిగా భక్తులకి మనవి. శ్రీమాత్రే నమః.